అవును సార్. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ చేయటమే. ఆంధ్ర టూర్ వెళ్ళాం, కారులో వెళ్తా ఉంటే దారిలో ఆగినప్పుడు ఒక ముసలాయన వెళ్తూ సైకిల్లో వెళ్తూ ఆంధ్రాలో సినిమా హిట్టో. ఒక పక్కన లైట్ స్తంభాలు పడిపోయాను, ఒక పక్కనేమో చెట్లు పడిపోయాను. అన్ని మొత్తం అతలాకుతలం అయిపోయింది కదా సార్ ఆంధ్రప్రదేశ్ అంతా. గుంటూరులో సినిమా చూసి జనాలు బయట వస్తున్నారు, మమ్మల్ని చూడగానే యమ ఉత్సాహభరితంగా వచ్చి చెప్పాడు. అదేలేండి. రాఘవరావు, ఎన్టీ రామారావు కూడా మిమ్మల్ని అప్పుడే రామారావు గారు వచ్చి వెళ్ళారు, మమ్మల్ని చూసి ఆపి హిట్టే అని వెళ్ళిపోయాడు. కానీ మీరు కూడా ఆ రిలీజ్ ముందు ఇంటికి వెళ్ళడం, కరెంట్ పోవడం ఇంట్లో, అవును, ఆ వాతావరణంలో మీ ఫీలింగ్ ఏంటి సార్ నిజంగా? నేను మా పిల్లలు మా నాన్న అందరూ కలిసి భోజనం చేస్తాను. నేను అనుకున్నాను కరెక్ట్గా ఇప్పుడే తగిలింది ఇది వర్షం, ఇది బహుశా మన ఆఖరి సినిమా ఏమో అనుకున్నాను. పొద్దున్నే లేచి చూస్తే పెళ్ళ వచ్చేసింది ఎండ. ఒక 2 రోజులు మాత్రం మీకు విపరీతమైన టెన్షన్ నరకం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మామూలు కాదు అసలు, అన్ని చోట్ల క్లోజు, ఈ కరెంట్ లేదు, జనరేటర్లో జనం వెళ్ళకపోతే జనరేటర్స్తో పక్కన ఫైర్ ఇంజిన్తో వాటర్ బయటకు తీస్తూ శ్రీకాకుళంలో అదేను శ్రీకాకుళంలో ఒక విచిత్రమైన ఆడియన్స్ ఎందుకు అంత హిట్ చేశారంటానికి కొన్ని ఉదాహరణలు ఉంటాయి. సినిమా బాగుందండి, సూపరు, 100 రోజులు 200 రోజులు సంవత్సరం అంటాం మామూలు. ఒకతనే ఉన్నాయంటే డైరెక్టర్ గారు ఈ సినిమా ఎవడైనా సరే 3 సార్లు చూడాలన్నా. 3 ఏంటి లెక్క అన్నా. ఒకసారి 2 సార్లు లేకపోతే 10 సార్లు అంటారు, 3 లెక్క ఏంటంటే అలా కాదండి. ఒకసారి చిరంజీవి కోసం చూడాలి, ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి, ఒకసారి 3వసారి ఇద్దరు కలిసి ఏం చేశారో చూడాలి. ఈ యాంగిల్లో ఇప్పుడు యమహా పాట కానీ ఈ కానీ చూడు నువ్వు, వాడు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఇట్లా చూడలేం కదా సార్, చూడలేం. క్లోజప్ అయితే వీళ్ళొక్కడిని చూస్తాం, ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే ఇద్దరు అద్భుతం కదా. పోటీ అది ఛాలెంజ్గా చిరంజీవి కానీ, అది బ్యాడ్ల కదా శ్రీదేవి ఈ టైంలో లేకపోవటం చాలా లక్కు. అందుకనే మొన్న ఇద్దరం అనుకున్నా ఇప్పుడు ఈ రిలీజ్ అమ్మాయికి అంకితం ఇద్దాం. గ్రేట్ రియల్లీ గ్రేట్ గెస్చర్ ఫ్రమ్ యువర్ సైడ్. చిరంజీవి గారు కూడా అదే చెప్పారు. అవునా? ఇప్పుడు ఈ కథని మీరు అరైవ్ అవ్వడానికి ముందు లైన్ శ్రీనివాస్ చక్రవర్తి గారి దగ్గర విన్న వెంటనే హీరో చంద్రమండలంకి వెళ్తాడని ఒక ఆలోచన ఏదో చేశారంటగా మీరు? అంటే చాలా జరిగినాయి. పైనుంచి కిందకు వస్తేనే కరెక్ట్ అని నాకు, ఎందుకంటే ఈటీ ఇన్స్పిరేషన్ ఉంది స్పిల్బర్గ్ది. ఈటీ కిందకు రావటం, ఇటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు అనుకుంటున్నప్పుడు ఇతను పైనుంచి అమ్మాయి వస్తుంది ఉంగరబాటు అనగానే నాకు అది స్ట్రక్ అయింది. తర్వాత డిస్కషన్స్లో చిరంజీవి గారు కానీ ఒకళ్ళు సలహా ఇస్తారు కదా. అవును. ఫైనల్గా ఇదే బెటర్ అనేది డిసైడ్ చేసాము. యండమూరి వీరేంద్రనాథ్, జంజాల, సత్యానంద్ కొంత, విజయేంద్ర ప్రసాద్ కొంత, ఇట్లా చాలామంది, క్రేజీ మోహన్ అని తమిళ అతను. అవును. ఎంటర్టైన్మెంట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అది అన్నీ ఉన్నాయి. ఆడు కన్నడం వాడకడం. అవునండి. ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ గ్రేట్ పీపుల్ అమ్మా. సో మెనీ గ్రేట్ పీపుల్, ఆల్ ఆర్ లెజెండ్స్ అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా. మీరు బేసిక్గా ఈ సినిమాని అనుకున్న కథని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడానికి, ఇంపాక్ట్తో తీయడానికి మీరు ఒక డైరెక్టర్గా బేసిక్గా ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి సార్? నాకు బేసికల్గానే ఫస్ట్ సినిమానే పురాణం ఉన్నది, పాండవనసం. ఆ తర్వాత మైథాలజీ మీద బాగా పట్టు ఉంది నాకు. ఇంద్రుడు, ఇంద్రజ పైనుంచి రావటం, ఇది ఈటీ ఇన్స్పిరేషను, అంటే కోయిన్సిడెన్స్ అనమాట. కొన్ని అద్భుతాలు వాటంతటా అవే మనం ఎక్స్పెక్ట్ చేస్తే రావు. ఇలాంటి కథ వస్తుందని ఊహించలేదు.
అంతకుముందు జగదేగుడు కథ కంప్లీట్ ఏంటంటే ఈయన పైకి వెళ్ళి వాళ్ళందరినీ చేయటం ఉంది. అవునండి. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ మళ్ళీ తీయాలన్నా కూడా యాసిస్ తీస్తే వేరే ఆర్టిస్టులు రీప్లేస్మెంట్ లేదు అసలు ఎవరితో తీసినా కూడా. మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగితే చిరంజీవి ఇప్పుడు చేసినా కూడా ఓకే, కానీ శ్రీదేవిని రిప్లేస్ చేసేది ఎవరు కంపారిజన్ వస్తుంది. అవునండి. లేకపోతే రామ్ చరణ్ అమ్మాయి అయితే అలా ఉంటుందన్నారు. శ్రీదేవి అయితే వేరే కథ తీయాలి ఫ్యాంటసీ, ఎందుకు కంపారిజన్ వచ్చేస్తుంది. సేమ్ పాటలు పెట్టాలి, సేమ్ పెట్టాలి కదా. అవునండి. సేమ్ పాటలు పెట్టకపోతే కంపారిజన్ వస్తుంది. అవును, అంటే తేలిపోతుంది. ఇంకే పాటలు పెట్టినా అలా లేవురాను, లేకపోతే కరెక్ట్గా లేదని ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. వచ్చేస్తుంది. అది ఏదైనా కాన్ఫిడెన్స్, ధైర్యం, దత్తుకున్న కాన్ఫిడెన్స్ నా ప్రొడ్యూసర్స్లో ఇంత మొండి ధైర్యం ఉన్నాను లేరు. జగముండి సార్, జగముండి. మొన్న కలికి చూడండి, ఏంటి అసలు అది సినిమా. అది సీతారాము అన్ని రోజులు చేస్తున్నా సరే ధైర్యంగా, అంత ఖర్చు, ఆ లొకేషన్స్ అన్నీ ఆయనకే, నిజంగా ఆయనకే చెల్లిందండి. అందరూ ఒప్పుకోవాల్సింది. పిల్లలు కూడా మొత్తం రాఘవేంద్ర గారు తప్ప జగదేకుడు అతిలోక సుందరి అంతా అయింది, అది ఏమీ లేదు. శ్రీదేవిని అసలు ఎట్లాగా మీరు సినిమాకి తీసుకొచ్చారు ఇందులోకి అండ్ అదొక కథ విన్నాను సార్. అదేదో మీరు చాలా లేదు అమ్మాయి హ్యాపీగా దత్ గారి ప్రొడక్షన్ అన్నా మా ప్రొడక్షన్ అంటే ఆల్రెడీ చేసింది కదా తను, ముందు ఆఖరి చేసింది కదా. ది వే ఈ ప్రొడ్యూసర్ ట్రీట్ చేసే విధానం కూడా ఉంటుందమ్మా ఆర్టిస్టులని. అవునండి. డైరెక్టర్కి కూడా అంతే, వాళ్ళకి పువ్వులాగా చూసుకుంటారు. వాళ్ళ లగ్జరీ షూటింగ్లో ఎట్లాగో కష్టాలు పడతారు. మేము ఎట్లా ఉన్నా కూడా శ్రీదేవి కానీ వాళ్ళ మదర్ కానీ ఏం తింటుంది, ఏది ఇష్టం అమ్మాయికి తలకాయ నొప్పి వస్తే మీటకి డాక్టర్స్ ఊటీలో ఒకసారి మనం డాక్టర్స్ వచ్చారు కదా, అమ్మాయికి ఏదో ఫేవరెట్గా ఉంటే, సో ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా. చిరంజీవి గారు ఫ్యామిలీ మనందరం మేము కలిసి ఎప్పుడు బర్త్డేలకి ఇద్దరికి అందరం, అలాగే శ్రీదేవి ఫ్యామిలీతో కూడా ఇంటికి వెళ్ళి రావటం లెవెల్లో నాకైతే చిన్నప్పటి నుంచి నాన్నగారు పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్ ఎత్తుకునే షార్ట్ తీసుకెళ్ళాము. అమ్మాయి గ్రేట్ మూమెంట్ సార్. 24 సినిమాలు తీశాను మా అమ్మాయికి. 25వ సినిమా చేయాలి అని మా అమ్మని లాస్ట్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఇట్లా అమ్మాయి అంది 25వ సినిమా కూడా చేస్తే బాగుంటుంది అని కాళ్ళకి నమస్కారం పెట్టింది. అదే లాస్ట్. మళ్ళీ చూడలేదు. ఇప్పుడు మీ వరకు వస్తే సార్, శ్రీదేవి గారు కూడా ఆ మాట ఏదో వీడియోలో చెప్పడం చూశాను నేను. ఎప్పుడు దత్ గారు అక్కడ నవ్వుతూ నిలబడేవారు, చిరునవ్వు నవ్వుతూ నిలబడేవారు. లోపల కోట్లు ఖర్చు అయిపోతుంటాయి. మీరు ఎలాగ అసలు చిరునవ్వుతూ ఉండేవారు సార్? అక్కడే ఉన్నాయి కదా, వాళ్ళు ముగ్గురే కోట్లు కదా మనకి, వాళ్ళ జాగ్రత్తగా చూసుకుంటే చాలా అనుకునేవాళ్ళు అంతే. ఎగ్జాక్ట్లీ సార్. మీరు పువ్వుని తెచ్చేవారు. ఎంత ఎంగేజ్లో రామారావుతో మొదలు పెట్టడం అనేది చరిత్రలో జరగలేదు. ఏ నిర్మాతకి జరగలేదు. ప్యాషన్, సినిమా మీద ప్యాషన్ వేరే వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళకి కానీ సినిమా గొడవ కానీ ఏం లేదు కదా, సినిమా టచ్ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.